అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎచ్చర్ల మండలం వైస్ ఎంపీపీ జరుగుబెల్లి శంకర్పై గుర్తు తెలియని దాడి జరిగి 3 రోజులు కావస్తూ ఉంది. కానీ ఇప్పటికి కూడా ఏ ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోలేదు పోలీసులు. దీంతో వారందరూ కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. నిన్న ఆయనకి సంఘీభావంగా శ్రీకాకుళం పట్టణంలో పెద్ద మొత్తంలో సుమారు 10,000 మంది సానుభూతి పరులు వచ్చి నిరసన కూడా వ్యక్తం చేశారు. దోషులను పట్టుకోవడంలో ఒక అధికార పార్టీకి చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధిపై దాడి జరిగితే పోలీసులు ఎందుకు నిమ్మక నీరెత్తు వ్యవహరిస్తున్నారని చెప్పేసి వారు మాత్రం ఆరోపిస్తున్నారు. మరి ఈ విషయంలో ఈ మండలానికి సంబంధించిన నాయకులు కావచ్చు, ఆ కుటుంబ సభ్యులు, ఆమె భార్య ఈ విధంగా తత్సారాన్ని ఖండిస్తారని మనం మాట్లాడదాం. చూస్తే కనుక జరిగి 3 రోజులు కావస్తుంది. ఇప్పటి వరకు కూడాను ఎవరు అని అనుమానాలు తీసుకోలేదు. ఏ విధంగా తీసుకోవచ్చు? ఈరోజు ఒక అధికార పార్టీకి సంబంధించి వైసీపీ పార్టీని ఆది నుండి కూడా నమ్ముకున్నటువంటి మీ భర్త ఈరోజు అలా దాడికి పాల్పడడం, ఈరోజు ప్రాణాలతో బయటకు పట్టుకోవడం కూడా, ఈరోజు నిందితులు పట్టుకోవడంలో ఏ తత్సారం వారిని పోలీసులు వెనకడిగేస్తుంది? నా భర్త గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి ఇంతవరకు ప్రజాసేవ చేసుకుంటూ ప్రజల మధ్య మనిషి ఇప్పుడు అలాంటి వ్యక్తినే పోలీస్ సిబ్బంది 3 రోజులు కావస్తుంది. ఇంతవరకు హత్య చేసిన వ్యక్తులను ఇంతవరకు కస్టడీలోకి తీసుకోలేదు. కారణం ఏంటి? పై అధికారులు మీకేమైనా బెదిరిస్తున్నారా? కారణం ఏంటి? ఒక సామాన్యమైన వ్యక్తిని కొడితే మీరు ఇంకేం స్పందిస్తారు? ఒక వైస్ ఎంపీపీని ఇలాగ దాడి చేస్తే మీరు కనీసం నిమ్మక నీరెత్తినట్టున్నారు. అంటే నా కుటుంబం ఏమవ్వాలి? నా భర్త బతికి బయటపడ్డారు, పర్వాలేదు. లేదంటే నా కుటుంబ పరిస్థితి ఏంటి? నా ప్రజల పరిస్థితి ఏంటి? మాకు నమ్ముకున్న ప్రజల పరిస్థితి ఏంటి? ఇంతలా నిన్న వేలాది మంది పార్టీలకు అతీతంగా ఆయన మీద వ్యక్తిగతం, అదేవిధంగా పార్టీలను కూడా పక్కన పెట్టారు. ఒక ప్రజాప్రతినిధికి శ్రీకాకుళం జిల్లాలో ఒక కొత్త సంస్కృతి ఇది. ఈరోజు దుండగులు ప్రజాప్రతినిధి మీద దాడికి పాల్పడడం అనేది శ్రీకాకుళం రాజకీయంలో ఒక కొత్త సంస్కృతి. ఈ నేపథ్యం ఇంతమంది సంఘీభావం తెలపడానికి శంకర్కి వ్యక్తిగతంగా అంత అభిమానులు ఉన్నారు. వ్యక్తిగతంగా నా భర్తకి చాలామంది అభిమానులు ఉన్నారు సార్. నిన్న మీరు చూశారు ఎంతమంది వచ్చారో, ఎంతమంది రాలేదు. ప్రతి ఒక్కరూ ఊరున గ్రామం ప్రతి ఒక్కరు వచ్చి నా భర్త అభిమానులు అందరూ వచ్చి నాకు బలం ఇచ్చారు. కానీ పోలీస్ సిబ్బంది మాత్రం నాకు ఎందుకు ఇలా చేస్తున్నారు, నా మనం ఎందుకు ఆలకించట్లేదు, నా బాధను ఎందుకు, నా ఏడుపుని ఎందుకు అలా ఆలకించట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఏమని సమాధానం చెప్తున్నారు ఈ విషయంలో? ఏమని సమాధానం చెప్తాను సార్? నాకు న్యాయం చేయమని చెప్తాను. నా భర్తకి ఎందుకు ఇలా చేశారు? నా భర్తకి దాడి చేసిన వ్యక్తుల్ని మేము 3 పేర్లు ఇచ్చాం. ఆ 3 పేర్లని ఇంతవరకు వేయలేదు లోపల. ఎవరా ముగ్గురు అని మీరు సస్పెక్ట్ చేస్తున్నారు? ఆ సస్పెక్ట్ చేసిన నేపథ్యంలో పోలీసులు ఆ పేర్లను ఎందుకు పరిగణనలు తీసుకున్నారు? మేము 3 పేర్లు ఇచ్చాం సార్. ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్, ఎంపీపీ మొదలవల్లి చిరంజీవి, నేతిని సత్యనారాయణ, వీళ్ళు 3 పేర్లు ఇచ్చాము. 3 పేర్లు కూడా ఇంతవరకు పరిధిలోకి తీసుకోలేదు. కారణం ఏంటి? మీకేమైనా ఒత్తిడి జరుగుతుందా పోలీస్ సిబ్బందికి? నేను అడుగుతున్నాను. దీనికోసం తీవ్రంగా ఖండించి దీనికోసం ఏదైనా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. విశాఖపట్నం ముఖ్యమంత్రి వస్తున్నారు, నీ భర్తకి విశాఖపట్నంలో ట్రీట్మెంట్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆయన కలిసి మీకు జరిగిన అన్యాయం చెప్పుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు? చేయాలనుకుంటున్నాను సార్. నా బాధని ఆ సార్కైనా చెప్పి నాకు న్యాయం చేయాలి సార్. మీకోసం, మీ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తిని ఇలా దాడి చేశారు, ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటి సార్ అని నా తాలూకు బాధను చెప్పుకోవాలని, కలుసుకోవాలనుకుంటున్నాను సార్. 3 రోజులు కావస్తున్నా ఇప్పుడు కూడా పోలీసులు కనీసం ఏ నిందితులను కూడా అదుపులో తీసుకుని విచారించినట్టు పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. భారీ వాపోతుంది. తన భర్త విశాఖపట్నంలోనే చికిత్స పొందుతున్నారు. ఈరోజు విశాఖపట్నం పర్యటనలో ముఖ్యమంత్రిని కలిసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాను. తన భర్త పార్టీ బలోపేతానికి చేస్తున్న ప్రయత్నంలో ఈరోజు తనను ఆత్మహత్యేందుకు చేసినటువంటి ఈ ప్రయత్నంలో ఎవరు ఎందుకు ఆయనపై అలా దాడి చేశారని చూస్తే కనుక శ్రీకాకుళం రాజకీయ చరిత్రలో ఫస్ట్ టైం ఒక ప్రజాప్రతినిధిపై ఇటువంటి దాడి, ఆ దాడి జరిగిన 3 రోజులు కావస్తున్నా కూడా ఈ రోజు కూడా నిందితులు పట్టుకున్నారు. తోటి ప్రజాప్రతినిధులుగా మీకు ఎటువంటి భయం కలుగు? జరుగులు శంకర్ అనే వ్యక్తి అజాత శత్రువు అండి. ఈరోజు ఎచ్చర్ల మండలంలో కాదు, శ్రీకాకుళం జిల్లాలో కూడా అన్ని పార్టీల్లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. మరి అటువంటి వ్యక్తి మీద ఈరోజు పూర్తిగా హతమార్చే ప్రయత్నం
పూర్తిగా మనిషిని లేకుండా చేసే ప్రయత్నం జరిగిందంటే మరి ఈరోజు నిన్న మీరు చూసున్నారు ఆయన సంఘీభావంగా వేలాది మంది ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా మరి తరలి వచ్చారంటే ఆయనకి ఎంతమంది అభిమానులు మనం చూసాం. మరి అలాంటి ఒక ప్రజాప్రతినిధి ఈరోజు జిల్లా స్థాయి ప్రజాప్రతినిధి ఆయన ఈరోజు అన్ని పార్టీలు ఆయనకి అభిమానులు ఉన్నారు. అంత అభిమానం చొరగొన్న ఆయన్ని హతమార్చేందుకు ఏ పరిణామాలు చోటు చేసుకున్నారు? మరి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే గత కొద్ది సంవత్సరాలుగా ఆయన మీద జరుగుతున్న పరిణామాలు, ఆయన మీద 2 సార్లు దాడి యత్నం కూడా జరిగింది. మరి ఇవన్నీ పరిణామాలు చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన రాజకీయ ఎదుగుదలను ఓరవలేక కొంతమంది వ్యక్తులు చేస్తున్న పని అర్థమవుతుంది. మరి అదేవిధంగా మొన్న సంఘటన జరిగిన తర్వాత కూడా ఏదైతే హాస్పిటల్లో అడ్మిట్ చేశామో మెడికేర్ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత కూడా అక్కడ జరిగిన కొన్ని పరిణామాలు చూస్తే ఖచ్చితంగా కొంతమంది వ్యక్తులు ఎలాగైనా జరుగుల శంకర్ ఉంటే మనకు అడ్డు, మన రాజకీయ ఎదుగుదలకి ఈయన అడ్డుగా ఉన్నాడు, ఏదో విధంగా ఈయన్ని అడ్డు తొలగించుకోవాలని మరి జరిగిన పరిణామాలు బట్టి చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ మీద అందరూ కూడా గౌరవం ఉంది. మరి ఖచ్చితంగా ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో ఎస్పీ గారు కూడా మేము సవినయంగా మనవి చేస్తున్నాం. మీరు లోతుగా దర్యాప్తు చేయండి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేయండి. ఎవరైతే దోషులు ఉన్నారో వారు ఎంతటి వాళ్ళైనా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. ఖచ్చితంగా లోతుగా దర్యాప్తు చేయకపోతే కనుక వాస్తవాలు అనేవి బయటికి రావు. ఈ సందర్భంలో మేము గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ఈ సందర్భంగా ఒక మెసేజ్ మేము ఇవ్వదలుచుకుంటున్నాం. ఈరోజు శంకరన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి, మరి ఈ నియోజకవర్గంలో కిరణ్ అన్న ఎమ్మెల్యే కావడానికి, మరి పార్లమెంటు సభ్యులు బెల్లాని చంద్రశేఖర్ ఎంపీ కావడానికి, మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి గత 10 సంవత్సరాలుగా అవిశ్రాంత శ్రమ పోరాటం చేశాడు. కోట్లాది రూపాయలు ఆస్తులు అమ్ముకున్నాడు. ఈరోజు తన కుటుంబాన్ని, భార్యాబిడ్డలను వదిలి ఈరోజు రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఆయనకి అవసరం లేదు. కానీ ఇంత చేసిన వ్యక్తిని ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి కనుక పట్టించుకోకపోతే ఇది పార్టీ శ్రేణులకి, పార్టీ క్యాడర్కి ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది. ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంలో ఈరోజు మేము అందరిని మనవి చేస్తున్నాం. ఖచ్చితంగా శంకరానికి న్యాయం జరగాలంటే మీరు కూడా మీదను దర్యాప్తు చేయాలి. దర్యాప్తు చేయమని ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా మీరు ఇమీడియట్గా మీరు ఆర్డర్స్ చేయాలని చెప్పి ఇక్కడి నుంచి గౌరవ శాసనసభ్యుల్ని, మంత్రి గారిని, పార్లమెంటు సభ్యులను అందరినీ మనవి చేస్తున్నాం. ఈరోజు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఒకవేళ కనుక ఆయన ప్రాణం పోయి ఉంటే ఆయన నమ్ముకున్నటువంటి కుటుంబ సభ్యులు, ఆయన భార్య పిల్లలు, ఈ గ్రామం, ఈ మండలం ఏమవ్వాలి? మరి అలాంటి వ్యక్తికి అలా జరిగితే ఈరోజు మేము గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో రాజకీయాలు చేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి. ఖచ్చితంగా మేము ఎక్కడి నుంచో చెప్తున్నాం, కొద్ది రోజుల్లో కనుక దీనిపైన పోలీస్ యంత్రాంగం కనుక చర్యలు తీసుకోకపోతే మేము ఆందోళన ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా దేనికైనా తెగిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఒక జిల్లా స్థాయి నాయకుడి మీద, ఒక అవిశ్రాంత శ్రామికుడు, ఈరోజు ఎటువంటి మచ్చలేనటువంటి నాయకుడు, అట్లాంటి నాయకుడి మీద ఈరోజు జాడి జరిగితే ఈరోజుకి 96 గంటలైంది, 4 రోజులైంది. కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇందులో నిందితులు ఎవరు, ఏ కోణంలో జరిగింది, ఏం జరిగింది, ఈరోజు కూడా కనీసం నోరు మెదపుకోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. దయచేసి అనుమానాలకు తావు లేకుండా ఎవరైతే దోషులున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా మీరు ఎగ్జిబిట్ చేయండి. ఖచ్చితంగా శంకరానికి న్యాయం చేయమని ఈరోజు ఇక్కడి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారిని సవినయంగా, పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఇక్కడ ఈ వేదిక నుంచి మేము అందరినీ కూడా మేము సవినయంగా మనవి చేసుకుంటున్నాం. కనుక ప్రస్తుతం ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక భయం నెలకొనే పరిస్థితి. అధికార పార్టీకి చెందినటువంటి పార్టీ బలోపేతానికి ఆది నుండి శ్రమిస్తున్నటువంటి శంకర్పై దాడి జరిగిన 4 రోజులు కావస్తున్నా నిందితులు పట్టుకోవడంలో పోలీసులు ఎందుకు ఇంత తత్సారం వహిస్తున్నారు? వారికి ఎవరి నుండైనా ఒత్తిడి ఉందా? ఒత్తిడి కనుక ఉంటే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్నారు. మీరు ఎప్పుడైనా చూసారా ఇచ్చర్ల నియోజకవర్గం ఇటువంటి సంస్కృతి? ఇంతవరకు నా రాజకీయ జీవితంలో ఇంతవరకు సంస్కృతిని నేను ఎప్పుడు చూడలేదు. మా శంకర్ మీద హత్యా ప్రయత్నం చేయడం అంటే చాలా అందరికీ ఇబ్బంది. మా రేపొద్దున శంకర్కి అయింది, రేపొద్దున మాకు కూడా అవదని మాకు నమ్మకం లేదు కదా. అందుకు మాకు అందరికి కూడా చాలా భయంగా ఉంది. అందుకు ఈ విషయంలో పోలీసులు చొరవ తీసుకొని మరి లోతుగా పరిశీలించి వాళ్ళ దోషులను మాత్రం శిక్షించమని మేము అభ్యర్థిస్తున్నాం. మరి ఇలాంటి రాజకీయం అంతే చేయాలంటే అందరికీ కూడా మరి వైసీపీ కార్యకర్తలందరూ కూడా మేమందరం బాయ్కట్ కూడా చేయవలసి వస్తుంది. మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో మాకు ఈ లోపు ఏదైనా సరే మాకు రిజల్ట్ వచ్చి
ఆ దోషులు శిక్షిస్తే కానీ మాకు మరి నిద్రపడడం, మరి ఏదైనా సరే వచ్చే ఎలక్షన్స్లో కూడా మేము ఓటు వేసే కూడా మేము మరి తీసుకోమని చెప్పి నేను చెప్తున్నాను. ఓట్లు వేయించేందుకు రిప్రజెంట్ చేస్తున్నటువంటి నాయకులు, పార్టీ బలోపేతాన్ని కృషి పడుతున్న నాయకులపై ఇటువంటి దుండగులు దాడి విషయంలో పోలీసులు తత్సారం మాత్రం వారిలో భయం మరింత ఎక్కువలాగా చేసే పరిస్థితి. ఎచ్చెర్ల నియోజకవర్గంలో వైసీపీ పార్టీ గెలవడానికి, విజయనగరం ఎంపీ స్థానాన్ని గెలవడానికి జరుగుబెల్లి శంకర్ కృషి ఎంతో ఉంది. 2 సంవత్సరాలుగా ఏదైతే జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలు తెచ్చిన చిచ్చులో ఆయనకి ఎంపీపీగా ప్రకటించిన తర్వాత కరోనా కారణంగా వాయిదా పడిన ఎలక్షన్లో మాత్రం తనకు కాదని ఇంకొక వ్యక్తికి ఇవ్వడం, అప్పటి నుంచే నియోజకవర్గంలో మాత్రం నేతల్లో ఎమ్మెల్యేకి కూడాను విభేదాలు తలెత్తాయి. గతంలో కూడా 2-3 పర్యాయాలు ఆయనపై దాడి జరిగినా కూడా దాన్ని పెద్దగా పట్టించుకొని శంకర్రావు సామాన్యంగానే తన కార్యకలాపాలు నిర్వహించుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఈ దాడి శ్రీకాకుళం వైసీపీ నేతలందరిలో కూడా భయం గొలుపుతుంది. ఏ విధంగా తీసుకోవచ్చు ఈ పరిణామాలు? నిన్న వేలాది మంది ఇక్కడ తరలివచ్చారు. ఆ వచ్చిన క్రమంలో శంకర్రావుకు ఉన్నటువంటి ఫాలోయింగ్ కనిపిస్తుంది. ఆయనకి జరిగినటువంటి అన్యాయానికి సంఘీభావంగా ఇంతమంది రావడం, అసలు శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఒక వ్యక్తిపై దాడి జరిగితే ఇంతమంది రావడం అనేది ఇది ఫస్ట్ టైం అనుకోవచ్చు. ఏ విధంగా తీసుకో పరిణామం? నేను ఎచ్చెర్ల మండలం వెలం సంక్షేమ సంఘం తరపున మాట్లాడుతున్నామండి. ఈ జరుగుల శంకర్రావు గారు అనే వ్యక్తి చాలా సౌమ్యులు, స్నేహశీలి. ఈయన అందరితో కూడా ఇక్కడ ఈ మండలంలో ఉండే కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ కూడా ఆయన పోరాడేవారు. ఆయన వ్యక్తిగతంగా ఎవరికి కూడా హాని చేపట్టే వ్యక్తి కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వ్యక్తి ఎవరితో గొడవలు కానీ ఎప్పుడూ కూడా ఎలాంటి సందర్భంలో కూడా ఇంతకుముందు ఆయన చేసుకున్నారు, గొడవలు పడ్డారనేది చరిత్రలో లేదు. ఆయన ఈ రాజకీయంలో చేరిన నుండి కానీ, ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో కానీ, వెలం సంక్షేమ సంఘం కానీ చేసేటప్పుడు ఆయన ఎప్పుడూ కూడా అందరితో స్నేహభావంగా మెలిగేవారే తప్ప ఎప్పుడు ఇలాంటి ఈ దుర్ఘటనలకి ఎప్పుడు ఆయన పాల్పడడం అనేది మనం వినలేదు. గతంలో 2 సార్లు ఆయనపై దాడి జరిగింది. అప్రమత్తంగా ఉండవలసిన శంకర్రావు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు? నిన్న ద్విచక్ర వాహనంపై వచ్చి వెనక నుండి ఆయన హతమార్చేందుకు, అంటే అంత కక్ష సాధింపు చర్య రాజకీయాలు ఎచ్చెర్ల నియోజకవర్గం సాగుతున్నాయా? అంటే ఎప్పుడూ కూడాను ఆయన ఇంతకు ముందు ఆయన యొక్క కారుపై కూడా సెప్టిక్ ట్యాంక్ ద్వారా యాక్సిడెంట్ జరిగినప్పటికీ కూడా ఆయన అది ఏదో ఒక ప్రమాద రూపంలో భావించారే తప్ప ఇట్లా కక్షపూరితంగా ఉంటారనే ఉద్దేశం ఆయనకి ఎప్పుడూ లేదు. ఎందుకంటే మేము అందరం కూడా ఆయనకి హెచ్చరించినప్పటికీ నేను ఎప్పుడు అలాంటి విషయాల్లో నేను ప్రోత్సహించను, నా మీద అలాంటి చర్యలు ఎవరు చేపడతారని మీరు భావించకండి, నేను ఎప్పుడు భావించను. అది ఏదో ప్రమాదవశాత్తు జరిగిందని అప్పుడు అనుకున్నారు తప్ప ఇప్పుడు చూస్తుంటే ఇలాంటివన్నీ కూడా ఆయనకి ప్రీ ప్లాన్గా అప్పటి నుండే జరుగుతుందనేది మాకు ఇప్పుడు భయభ్రాంతులకు గురవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశం చూస్తే కనుక ఎవరైనా సుపారీ గ్యాంగ్ అయితే కనుక అక్కడ రెక్కి నిర్వహించాల్సి ఉంటుంది. స్థానికులకే ఆ రహదారికి సంబంధించిన మెలకువలు తెలుస్తుంది. రద్దీగా ఉంది. ట్రిపుల్-ఐటీకి వెళ్ళిన విద్యార్థులు కావచ్చు, ఎస్ఎంపురం గ్రామానికి సంబంధించిన రాకపోకలు, అటువంటి రద్దీ రోడ్డుని టార్గెట్ చేసుకో అటువైపుగా శంకర్రావు వస్తున్న విషయం తెలిసిన వ్యక్తులు తనపై దాడికి పాల్పడి ఉంటారని భావించవచ్చు. ఖచ్చితంగా అండి. ఆయన మాకు తెలిసిన ప్రకారం గత వారం రోజులుగా అక్కడ నిర్మాణ పనులు ఆయన యొక్క వ్యవసాయ క్షేత్రంలో చేయడం అనేది జరుగుతుంది. దీన్ని ఆసరాగా తీసుకొని దీన్ని వాళ్ళు ప్రీ ప్లాన్డ్గానే చేశారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన నిత్యము యథావిధ ఆయన యొక్క కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన భావించుకుని వెళ్ళారు. కానీ నిత్యము ఈ వారం రోజులుగా ఆయన చేయడం అనేది వాళ్ళు గుర్తించి దాన్ని ఒక రెక్కీగా చేసి ఉంటారు. ఎందుకంటే ఇది గ్రామానికి ఎక్కడో దూరంలో జరగలేదు, గ్రామానికి దగ్గరలోనే జరిగింది. జరిగిన సంఘటన కూడా వెంటనే అందరికీ తెలిసింది. అలాంటి వాళ్ళు నిందితులు ఎవరైనా సరే ఎక్కువ దూరం పారిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. అయినప్పటికీ కూడా ఇప్పటికి జరిగి 4 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎటువంటి కూడా ఆచూకీ మన పోలీస్ వ్యవస్థ ద్వారా చేపట్టలేదంటే దీని వెనుక ఏదో ఒక కుట్రపూరితమైన రాజకీయ ఆలోచనలే ఉన్నాయనేది మా అందరికీ కూడా భయభ్రాంతికి గురి చేస్తుంది. దీనికి సంఘీభావంగానే నిన్నను అందరూ కూడాను మండల స్థాయిలోన, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా నలుమూలల నుండి కూడా ఆయన యొక్క అభిమానులు వచ్చి ఆయనకు సంఘీభావ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఇక నుండి కూడా నిన్నను మనం గ్రీవెన్స్లో ఇచ్చాము. ఏఎస్పీ గారు దానికి 2 డేస్లో మనకు ఖచ్చితంగా మీకు వాళ్ళ నిందితులను పట్టుకుంటామని చెప్పారు. అలాంటి చర్య ఇప్పటికీ కూడా చేపట్టినట్టయితే మేము ఇప్పుడు చెప్తున్నాము, ఖచ్చితంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తాము. ఇది ఒక మా సామాజిక వర్గం అనే కాదు, మొత్తం అందరినీ కూడా కలుపుకొని
ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని కూడా మేము పోలీసు శాఖ వారికి ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తూ ఉన్నామండి. కనుక శంకర్రావుపై దాడి జరిగి 4 రోజులు కావస్తున్నా ఇప్పటికి కూడాను నిందితులను పట్టుకోవడంలో పోలీసుల నిర్లక్ష్యం తత్సారం కూడా నేతలందరినీ కూడాను భయాందోళన గురిచేస్తుంది. 4 రోజులైనా కూడా నిందితులు పట్టుకోవడంలో ఎందుకు ఇంతలా తత్సారం వస్తుంది? ఏదైనా రాజకీయ ఒత్తిడి ఉందా, లేకపోతే నిందితులు ఎవరైనా బయట నుండి వచ్చారా? అక్కడ జరిగినటువంటి ఘటన మాత్రం పరిశీలించిన ప్రతి ఒక్కరు కూడా ఇది లోకల్ పర్సన్సే ఎవరో రెక్కి నిర్వహించి వారం రోజులుగా తన పనుల్లో నిర్మాణాలు చేపట్టుకుంటూ యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహించుకుంటూ ఇంటికి వస్తున్నారు. 16వ నంబర్ జాతీయ రహదారికి కేవలం 200 మీటర్ల దూరంలో ఇన్సిడెంట్ జరిగింది. కూటువే దూరంలో హెచ్ఎల్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. సాయంత్రం 6:30 సమయంలో ద్విచక్ర వాహనంపై వెనక నుండి వచ్చి కత్తితో దాడి చేస్తున్న క్రమంలో అది అంటే పసిగట్టినటువంటి శంకరం మాత్రం మురళి ఎవరైతే బండి నడుపుతున్నారో ఆయన సూచన చేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. హుటాహుటిన హాస్పిటల్కి తరలించడం మురళి కూడాను కీలక రోల్ పోషించారు. కాకపోతే గ్రామం సమీపంలో జరిగినటువంటి ఈ ఘాతుకం మాత్రం గతంలో తనపై జరిగినటువంటి దాడులు దాన్ని ప్రమాదంగా భావించారే తప్ప తనపై ఎవరో దాడులకు పాల్పడుతున్న విషయాన్ని కూడాను ఆయన పరిగణనలోకి తీసుకోకపోవడం, ఆ నిర్లక్ష్యమే ఈరోజు ఆయనకి ప్రాణాల మీదకి వచ్చిందని చెప్తున్నారు. ఆమె భార్య చెప్పినట్టు 3 పేర్లు మేము ప్రస్తావించాం. వారి ముగ్గురును కూడాను ఎఫ్ఐఆర్లో పేర్లు నమోదు చేయడంతో పాటు వారిని విచారిస్తే నిందితులు వారు బెత్తాయించారా లేకపోతే ఎవరైనా సుపారీ గ్యాంగ్ని తెచ్చి శంకర్ని హత్య చేసేందుకు ప్రీ ప్లాన్ పన్నారా అన్నటువంటి అనుమానాలు పడుతున్నాయి. కాకపోతే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఈ నేపథ్యంలో తమ నేతపై ఇలా దుండగులు దాడి చేసే విషయాన్ని పోలీసులు ఇంతలా నిర్లక్ష్యం వహించడం మాత్రం రానున్న ఎన్నికల్లో ఓట్లు వేయించాల్సినటువంటి మాలాంటి నాయకులు జరిగినటువంటి ఈ అన్యాయంపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ముందుకెళ్లే పరిస్థితి ఉందో. దానికి జరిగినటువంటి దాడి విషయంలో నిందితులు ఎవరున్నారు, ఎంతటి వారు ఉన్నారు, వారి వెనక ఎవరు కొంగు కాస్తున్నారో వారందరినీ కూడా వీళ్ళని త్వరగా బాహ్య ప్రపంచం తెలియజేస్తే తప్ప తమ మనోభావాలు మాత్రం దెబ్బతినే విధంగా ఉన్నాయి. శంకర్ పార్టీ కోసం ఈ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడానికి ఎంతటి వారితో కూడా ప్రతిఘటించేవారు. 2019 ఎన్నికల్లో ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో కీ రోల్ పోషించినటువంటి శంకర్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయనపై ఇలా దుండగులు దాడి చేయడం, ఆ దుండగులు పట్టుకోవడం పోలీసుల నిర్లక్ష్యం మాత్రం వీరందరినీ భయాందోళన గురిచేస్తుంది. ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఇది తీసుకెళ్ళడానికి వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. హెచ్ఎర్ల నియోజకవర్గంలో వీడన్ మిస్టరీగా మారినటువంటి ఏదైతే శంకర్పై దాడి విషయం పోలీసులు వీలైనంత త్వరగా నిందితులు పట్టుకుంటే తప్ప ఈ అనిశ్చితి మాత్రం తెరదించే పరిస్థితులు కనిపించట్లేదు. హెచ్ఎర్ల నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.